హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో వస్తుందా లేదా చెక్ చేసా ఫ్రెండ్స్. ఈరోజు అయితే డీమార్ట్కి వెళ్ళాము. ఎప్పుడు అనుకుంటాను డీమార్ట్కి వెళ్తే ఏ వస్తువు కోసం పోయినామో అదే వస్తువు ఒక్కటి తీసుకొని రావాలి, ఇంకా అక్కడ ఉన్నాయన్నీ పట్టుకొని రావద్దని అనుకుంటూ ఉంటాను. ఎప్పుడు కూడా మీతో చెప్తా ఉంటాను. యాక్చువల్గా ఇప్పుడు పోవడానికి రీజన్ ఓన్లీ పేస్ట్ ఒక్కటే లేదు, పేస్ట్ ఒక్క దానికోసమని పోయామన్నమాట. ఆడిపోయి తెచ్చుకుంటే 10 రూపాయలు తక్కువ అవుతుంది అనిపిస్తుంది. అదే ఇంటి దగ్గర షాప్లో తెచ్చుకుంటే 150 రూపీస్లో 200 రూపీస్లో పేస్ట్లో పని అయిపోతుంది. కానీ 200 రూపీస్ పేస్ట్ కోసం పోయి 4, 5, 6, 8,000 బిల్ అయితే అయిందనమాట. తీరా చూస్తే ఎక్కువ ఏం లేవు. రెండు బస్తాల నుండి తీసుకొచ్చి 2 బ్యాగులు, బస్తాలు అంటే పెద్దవి 2 బ్యాగుల నుండి సామాన్ మాత్రం తెచ్చుకున్నాను. ఏమేమి తీసుకొచ్చినా చూపిస్తాను. ఫస్ట్ కూల్ మకాన్ అయిపోయింది, ఇంకా అలా అనేసి కూల్ మకాన్ తీసుకొచ్చాం. ఈ కూల్ మకాన్ అయితే మనకు పర్ కేజీ 1223 రూపీస్ అనమాట కేజీ. ఇక్కడ నేను తీసుకొచ్చింది ఎంత అంటే 240 గ్రామ్స్ మాత్రమే తీసుకొచ్చాను. ఇది నాకు 300 రూపీస్ పడింది. కూల్ మకాన్ అయితే ఆరోగ్యానికి చాలా మంచి, గుర్తుపెట్టుకోండి. పిల్లలకు, మనకు, అందరికీ కూడా చాలా అంటే చాలా మంచిది అనమాట. అందుకోసం అయితే నేను కూల్ మకాన్ తీసుకొచ్చాను. ఈ యొక్క కూల్ మకాన్తో మనం చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. మనం కావాలంటే కర్రీస్ కూడా చేసుకోవచ్చు అంట, తెలుసా. నేనైతే కర్రీస్ ఎప్పుడు చేయలేదు, కానీ నేనైతే ఫస్ట్ కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని కొంచెం దానికి ఉప్పు, కారము, ఆయిల్ ఒక గిన్నెలో వేసేసి అది మొత్తం కలిపిన తర్వాత ఈ రోస్ట్ చేసిన వాటిని అటు అనేసి తినేసాం. సూపర్గా ఉంటుంది సార్. పిల్లలకి, మనకి ఎవరికైనా ఈవినింగ్ స్నాక్లో తినొచ్చు. లేదు అంటే పల్లి చిక్కీ వేసుకున్నాం కదా, అలా కూడా చేసుకొని తినొచ్చు, బాగుంటుంది. ఇది వచ్చేసి 300 రూపీస్. తర్వాత పీతాంబర్ ఉంది సరే, అక్కడ కనిపించింది కలిసి అయితే తీసుకొచ్చాను. పీతాంబర్ 30 రూపీస్. 2 తీసుకొచ్చా, ఇంకొక ఏడుందో. అయితే అఖిల్ మొన్న అడిగాను అనమాట, మమ్మీ బాదం అయిపోయినట్టుంది కదా, కాజు కూడా అయిపోయినట్టుంది కదా అనేసి, కొంచెమే ఉన్నాయి అలా అనేసి 100 గ్రామ్స్ అయితే తీసుకొచ్చా. 100 గ్రామ్స్ వచ్చేసి 170 రూపీస్ పడింది. 100 గ్రామ్స్ తీసుకొచ్చాను. ఈ యొక్క బాదం అయితే ఇప్పుడు వెంట్రుకలు ఎడికలు వచ్చినాయి. నా జుట్టు ఇన్ని రోజులు అయితే కానీ ఇంకా మళ్ళీ అక్కడక్కడ వెంట్రుకలు కనిపిస్తున్నాయి. తర్వాత మా ఆయనకి అక్కడ చెప్పులు చూడగానే బాగా అనిపించింది, చెప్పులు తీసుకున్నాడు. ఇవి వచ్చేసి వాక్మేట్ అండి. అసలు వాక్మేట్ బాగుంటుంది తెలుసా, క్వాలిటీ వాక్మేట్. ఇది 339 రూపీస్, కానీ డీమార్ట్ ప్రైస్ 279 రూపీసే. మనకు రివర్స్గా కనిపిస్తుంది, కానీ క్వాలిటీ బాగుంటుంది. మేము అంతకుముందు డీమార్ట్లో తెచ్చుకున్నాము. ఇలానే వస్తుంది, కొంచెం అటు ఇటుగా అంతే. అవి ఎంత అనుకున్నారు, 1995 రూపీస్. 5 రూపాయల దాకా 2000 రూపాయలు. ఇది ఎంత, 30 రూపాయల దాకా 300 రూపాయలు. 30 రూపాయల దాకా 300 ఎక్కువనా, 5 రూపాయల దాకా 2000 ఎక్కువనా. అందుకని ఇవి బాగున్నాయిలే, రెగ్యులర్ వేర్ అనేసి ఇవి తీసుకొచ్చుకున్నారు అనమాట. అఖిల్కి యాక్చువల్గా మా హస్బెండ్ కోసం తెచ్చుకున్నప్పుడు అవి 500, 600, 1000 రూపీస్ ఏమన్నారు కొనుక్కొచ్చుకున్నాం. ఇంటికి వచ్చాక చూసి ఇంతమ్మగా చెప్పల్స్కు 2000 పెట్టి కొనుక్కొచ్చుకున్నావా అని చెప్పినాక అసలు ముట్టలే చెప్పులు. అఖిల్కి ఇచ్చేసి అఖిలే వాడుకుంటున్నారు అనమాట. ఎవరైనా ఏదైనా కొనేటప్పుడు ప్రైస్ చూసుకునడం అలవాటు. ఆడవాళ్ళు మ్యాక్సిమం ఏది కొన్నా ప్రైస్ చూసుకుంటాం కదా. మా హస్బెండ్ ఇది కూడా ప్రైస్ చూసుకున్నారు. అంటే మనం ప్రైస్ చూసి కొనేటువంటి రేంజ్లో ఉండాలనుకుంటాను, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అది పాసిబుల్ అవ్వదేమో అనిపిస్తుంది. ఇంకోటి హల్దీరామ్స్ తీసుకురాక చాలా రోజులు అవుతుంది. కట్టా మీఠా చాలా ఇయర్స్ బ్యాక్ అవుతుంది. కేజీన్నర ప్యాకెట్ తెచ్చుకునే వాళ్ళము. ఇప్పుడైతే ఇంతకంటే చిన్న ప్యాకెట్ కూడా తీసుకొస్తాను. ఇంతకంటే చిన్న ఒక ప్యాకెట్ అక్కడ కనిపించలేదు కాబట్టి ఇది తీసుకొచ్చింది 1/2 కేజీ ప్యాకెట్ అనుకుంటాను, నాకు తెలిసి 350 గ్రామ్స్ ప్యాకెట్. ఇది మాకు దగ్గర 2 నెలల దాకా వస్తుంది కావచ్చు. అసలు తినడం మానేసాము. ఇవి ఎప్పుడేమో తినాలనిపిస్తుంది అంటే ఉంటారులే అన్నట్టు ఇది ఒకటి తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకి ఎంత ప్రైస్ అంటే 90 రూపీస్ ఉంది. మనకి ఇది ఎంత వచ్చిందో చూద్దాం. డీమార్ట్లో అయితే కొన్ని అయితే ప్రైజులు తక్కువగా ఉంటాయి, కొన్ని అయితే ప్రైజెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. మేము ఫస్ట్ వచ్చేసి డైరీ ఫామ్ రోడ్లో ఉంటుంది డీమార్ట్కి వెళ్ళాము. అక్కడ చూస్తే బ్యాక్ ప్యాక్ ఒకటి బాగా నచ్చింది మా హస్బెండ్కి. అది తీసుకుందామని చూసరికి నచ్చిన కలర్ లేదనమాట. అలా అనేసి వాళ్ళు అడిగితే సుచిత్ర దగ్గర ఉన్నటువంటి డీమార్ట్లో, కొంపల్లి డీమార్ట్లో ఉందా అంటే ఉంటాయి సార్, ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్పారు. కొంపల్లి దగ్గర డీమార్ట్కి వెళ్ళాము. అక్కడ ఇంకా చాలా ఉన్నాయి. యాక్చువల్లీ మేము ఇంతకుముందు ఎప్పుడు కొంపల్లికి వెళ్ళే వాళ్ళము. తర్వాత ఇక్కడ మాకు బోయినపల్లిలో ఉన్నటువంటి డైరీ ఫామ్ రోడ్లో అయిన తర్వాత ఇక అంత దూరం వెళ్ళట్లేదు. మన దగ్గర ఏది ఉంటే అది వెళ్తాం కదా. అక్కడికి వెళ్ళేసి తీసుకున్నాం. అక్కడికి వెళ్ళాక ఇంకా కొన్ని ఐటమ్స్ నచ్చింది, అక్కడికి వెళ్ళి ఇంకా అవి తీసుకున్నాం అనమాట. ఇప్పుడైతే మనకి ఈ యొక్క కట్ట మీట ఎంత పడిందో చూద్దాం. ఎక్కడున్నా బాబా, ఇది హల్దీరామ్సే కదా.
కానీ టేస్ట్ చాలా బాగుంటుంది తెలుసా, సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 80 రూపీస్ పడింది. 90 రూపీస్ ఉంది కదా, 80 రూపీస్ పడింది అంటే 10 రూపీస్ అయితే తగ్గింది. 10 రూపీస్ అయినా తగ్గినట్టే కదా. తర్వాత వచ్చేసి బయటలో అయితే ఉంది. తర్వాత వచ్చేసి కెలాక్స్ చాకోస్, సారీ కెలాక్స్ చాకోస్ కాదు, కెలాక్స్. ఇవి యాక్చువల్గా మార్నింగ్ టైంలో మేము బ్రేక్ఫాస్ట్ తినడం మానేసాం కదా. ఎప్పుడైనా అఖిల్కి దోశ కానీ లేదంటే స్ప్రౌట్స్ కానీ స్వీట్ కార్న్ కానీ ఇలాంటివి పెడతా ఉన్నాను. ఎప్పుడైనా ఇంకా అవి బోర్ వస్తే పాలు ఉన్నప్పుడు పాలు కెలాక్స్ తింటాను అనమాట. యాక్చువల్గా దీంతోపాటు ఇంకొక కెలాక్స్ కూడా తీసుకొచ్చాము, అది వీడియో షూట్ చేసినప్పుడు చూపిద్దాం అనుకున్నాను. అది కొత్తగా ఉంది అనేసి. అది కెలాక్స్ వాళ్ళ బ్రాండ్ కాదు, వేరే బ్రాండ్ అనమాట. దానికి దీనికి ప్రైస్ వేరియేషన్ ఎంత, అది 250 రూపీస్ ఉన్నట్టుంది. ఇది 390 రూపీస్కి ఏమో. ఇది మనకు 516 రూపీస్. ఇది 516 రూపీస్ అయితే మనకి ఎంతకు వచ్చిందంటే 399 రూపీస్కి ఇది వచ్చింది. అది వచ్చేసి 250 రూపీస్ అనమాట కేజీ. సర్లే ఫస్ట్ అది తీసుకుందామని అనుకున్నాము. మనం ఎప్పుడు రెగ్యులర్గా తీసుకునే ఇదే కదా, మరి అది ఎలా ఉంటుందేమో. పెద్ద ప్యాకెట్ తీసుకున్నాక నచ్చకపోతే అసలు కూడా ముట్టారు. నేనైతే అసలు అది తినను అనమాట. పాలిష్ ఏం చూసి వచ్చావా, పాలిష్ ఉంటుంది వదిలేసి చదివేసాను. ఓకేనా. ఇది మనకి 516 రూపీస్ ఉంది కెలాక్స్, మనకు మాత్రం 399 రూపీస్ అంటే 400 రూపీస్కి వచ్చింది. అంటే తర్వాత వచ్చేసి ఇదిగోండి, ఇంతకుముందు 12 తీసుకొచ్చి, ఇదిగోండి నేను అబ్బాయి సార్ చాక్లెట్స్ తీసుకోకుండానే డీమార్ట్కి వెళ్ళేసి బిల్లింగ్ చేసుకుందామా అనుకున్న, తీరా బిల్లింగ్ చూసి ఇది ఒక్కటే అనిపించింది. ఓన్లీ ఇంతకుముందు మస్తు తీసుకొచ్చుకునే వాళ్ళు, ఇప్పుడు ఒకటికే షిఫ్ట్ అయిపోయారు. ఇంతకుముందు కూడా ఇవి మ్యాగీ ఇప్పి ప్యాకెట్స్ డీమార్ట్కి వెళ్ళినామంటే 5 కాదు 12 తీసుకొచ్చుకునే రోజులు చాలా ఉన్నాయి తెలుసా. డజన్ తెచ్చుకునే వాళ్ళు. నేను అనుకున్నాను వీటితో షాప్ పెట్టుకుంటామా అనుకునేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు మ్యాక్సిమం మనం చేసినాము. ఇంకో ఒక్కటేమో తీసుకొచ్చినాము. ఈ ఒక్కటి మళ్ళీ నెక్స్ట్ మంత్ మనము డీమార్ట్కి వెళ్ళేంత వరకు మ్యాక్సిమం అనేసాము. తినాలన్న ఫీలింగ్ కూడా ఏం అనిపించట్లేదు తెలుసా. ఇప్పుడు నేను చేసినా తినాలనిపించలేదు. ఇప్పుడు ఏమీ లేదు, అప్పటికప్పుడు ఆకలి వేసింది అంటే చేసుకోవడానికి ఉంటలేని తీసుకొచ్చాము. ఇది కూడా మనకి డీమార్ట్లో చాలా తక్కువ ప్రైస్ వస్తుంది. ఇలాంటివి కొనుక్కొచ్చుకోవాలి అసలు డీమార్ట్లో. దీనిపైన 120 రూపీస్ ఉంది, మనకు కానీ 80 రూపీస్కి వచ్చింది తెలుసా. అక్కడ చూసాను నేను. తర్వాత ఇదిగోండి అఖిల్కి ఇష్టం అనమాట. మేము డీమార్ట్కి వెళ్ళినప్పుడు మాత్రమే తెచ్చుకుంటారు చిప్స్. మళ్ళీ ఇంటి దగ్గర అసలు ఏ రోజు చిప్స్ ప్యాకెట్ కావాలని అసలు అడగడు. నెలకు ఒక్క ప్యాకెట్ మాత్రమే తెచ్చుకుంటాం, 1 లేదా 2 ప్యాకెట్లు. ఈసారి అఖిల్ లేకపోయినా వాళ్ళ నాన్న మర్చిపోకుండా అఖిల్కి ఏమి ఇష్టమో గుర్తు పెట్టుకొని వాళ్ళు చేస్తారు. అసలు నేనే దిగడానికి కూడా అసలు గుర్తుంచుకోను, చూసిన అసలు వాటి గురించి ఆలోచన కూడా రాదు. కానీ వాళ్ళ నాన్న బాస్కెట్లో అయితే ట్రాలీలు అయితే వేస్తాడు. 48 రూపీస్ కదా, మనకి వచ్చేసి 35 రూపీస్కి వచ్చింది. తర్వాత ఇదిగోండి మిల్ మేకర్. ఫస్ట్ మేము ఇక్కడ డైరీ ఫామ్ రోడ్లో షాపింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంపల్లికి వెళ్ళాం కదా, అక్కడ ఎవరితో ట్రాలీలో చూడగానే నాకు ఈ యొక్క మిల్ మేకర్ కనిపించింది అనమాట. మస్ట్ రోడ్ అయితే మిల్ మేకర్ తినక డీమార్ట్లో తీసుకొచ్చిన ఈ యొక్క పెద్ద మిల్ మేకర్ బాగుంటుంది. ఈ యొక్క పెద్ద మిల్ మేకర్తో రాసిపోయిందా చదివేసేవా, పెద్ద మిల్ మేకర్తో కొబ్బరి అన్నం చేస్తే సూపర్గా ఉంటుంది. అసలు నాకు చాలా ఇష్టం. అలానే తీసుకొచ్చా. 200 గ్రామ్స్ 35 రూపీస్. చాలా బాగుంటుంది తెలుసా టేస్ట్. ఇది మనకు 200 గ్రామ్స్ 35 రూపీస్. ఇది ఒక మనకు 3 సార్లు 4 సార్లకు వస్తుంది. వెజిటేబుల్స్ ఏమీ లేవు, లేదంటే ఏం తినాలనిపోయినప్పుడు కొబ్బరి అన్నం వేస్తాను. అది విత్ ఈ యొక్క మిల్ మేకరు కొంచెం కొత్తిమీర పుదీనా ఎక్కువ వేస్ట్ చేస్తే కడుపు నిండా తింటాం తెలుసు. ఇంకో 2 బుక్కలు ఎక్కువనే తింటాం, అంత ఇష్టం అనమాట. ఇదిగోండి ఇది ఒకటి తీసుకొచ్చాము. డార్క్ ఫ్యాంటసీ కూడా మనకు డీమార్ట్లో చాలా తక్కువకి వస్తుంది తెలుసా. ఇక్కడ వచ్చేసి మనకి 150 రూపీస్ ఉంది కదా, ఇది మనకి 80 రూపీస్కి 90 రూపీస్కి వస్తుంది. ఇదేంటి సన్ఫీస్ట్ కదా, సన్ఫీస్ట్ డార్క్ ఫ్యాంటసీ 82 రూపీస్ తెలుసా. 150 రూపీస్ ఉన్నది 82 రూపీస్కి వచ్చింది. అంటే ఎంత తక్కువగా వచ్చింది చూసారా. ఇలాంటివి కొనుక్కొచ్చుకుంటే మనకి డీమార్ట్లో చాలా వరకు డబ్బులు అయితే సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. తర్వాత ఇంకొకటి వచ్చేసి బ్రిటానియా న్యూట్రీ చాయిస్. ఇది వచ్చేసి ఆట, మ్యాక్సిమం మైదా అయితే అవాయిడ్. అది ఎక్కడ తీసుకొచ్చామో అది కూడా చాలా రోజుల వరకు, 1-2 నెలల వరకు కూడా ఉంటుంది. మ్యాగీ ఒక్కోసారి అది కూడా తినబుద్ధి కాదు. ఇప్పుడు ఈ బ్రిటానియా న్యూట్రీ చాయిస్ ఎంత వచ్చిందో చూద్దాం. బ్రిటానియా 150 గ్రామ్స్
బ్రిటానియా న్యూట్రీ చాయిస్ 129 రూపీస్కి వచ్చింది. దీనిపైన ఎంత ఉందో చూద్దాం. చిన్న చదివేసేనా 198 రూపీస్ ఉంది తెలుసా. 198 రూపీస్ ఉన్నటువంటి ఈ యొక్క బ్రిటానియా న్యూట్రీ చాయిస్ అనేటువంటి మనకు వచ్చినటువంటి ప్రైస్. బ్రిటానియా ఎప్పుడు చెప్పినా మర్చిపోయాను. 129 రూపీస్ తెలుసా. 129 అంటే 130 రూపీస్ అనుకోండి. ఇక్కడ మనకి 200 ఉంది అంటే 80 రూపీస్ తగ్గింది. 70 రూపీస్ తగ్గింది ఈ యొక్క బిస్కెట్ ప్యాకెట్. ఇది మాకు దగ్గర దగ్గర 2 నెలల కంటే ఎక్కువ వస్తుంది. ఎప్పుడైనా చాయ్ చేసినప్పుడు తాగడానికి కానీ ఎప్పుడైనా తినాలన్నప్పుడు తాగడానికి అఖిల్కి ఇష్టం అనమాట. నేనైతే గోధుమ పిండితో వాడిని మాత్రమే తినాలి. యాక్చువల్గా ఇలాంటివి ఇంకొక బాక్సెస్తో వచ్చేటివి కూడా ఉంటాయి. అవి ఇప్పుడు అన్ని పెట్టలేవు. అవి కూడా బాగుంటాయి. సో అదేంటంటే మనకి బిస్కెట్ అనేటువంటిది స్మూత్గా ఉండదు, రఫ్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంది. అలాంటి పిల్లలకి ఇస్తే ఇప్పుడు వాళ్ళకి బిస్కెట్ తిన్న ఫీల్ వస్తుంది. హెల్దీ ఫుడ్ ఇచ్చామన్న సాటిస్ఫాక్షన్ మనకు కూడా ఉంటుంది. ఇదిగోండి మస్కా చేస్కా. మీరు ఎంతమందికి ఇష్టం మస్కా చేస్కా? జనరల్గా బిస్కెట్స్ అంటే మనం స్వీటు సాల్ట్ తింటాం కదా. ఇది స్వీట్ అండ్ స్పైసీగా బాగుంటుంది. ఇదేంటంటే దీంట్లో 6 ప్యాకెట్స్ వస్తాయి. వేరు 90 రూపీస్ ఉంది. ఇది కూడా బ్రిటానియా బ్రాండా. ఇన్నిసార్లు వస్తాయి మళ్ళీ మర్చిపోతాం. బ్రిటానియా మస్కా చేస్తాను కదా. బ్రిటానియా మస్కా చేస్కా. బ్రిటానియా మస్కా చేస్కా 69 రూపీస్కి వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఇది 90 రూపీస్ ఉన్నది. 69 రూపీస్ 89 రూపీస్కి వచ్చింది. ఎంత తక్కువ చూడండి. 60 అంటే 70 రూపీస్, 80, 90, 21 రూపీస్ మనకి తగ్గింది ఆ యొక్క బిస్కెట్ ప్యాకెట్ పైన. తర్వాత ఈ డేట్స్ అయితే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడము. ఎందుకు ఇవి కొంచెం హెల్తీగా ఉంటుందేమో బ్రాండెడ్ ఉన్నట్టున్నాయి కదా తీసుకొచ్చారు. హ్యాపీలోన్ అంటే ఇది ఉమాని డేట్స్. ఈ డేట్స్ అయితే ఫస్ట్ టైం తీసుకోవడము. 480 రూపీస్ ఉంది తెలుసా. ఏమో మా హస్బెండ్కి మధ్య డేట్స్ ఇష్టంగా తింటున్నారు. అసలు ఇవి బ్రాండెడ్ డేట్స్ ఉన్నాయి కదా, నార్మల్ డేట్స్కి హనీ ఏమో కలుపుతుంటాగా అనిపిస్తుంది అనేసి ఈ డేట్స్ అయితే తీసుకున్నారు. ఈ యొక్క డేట్స్ ఎంత ఉందో చూద్దాము. హ్యాపీయా డేట్స్ 220 రూపీస్కి వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 480 ఉంది కదా, 220 రూపీస్కి వచ్చింది. ఇది వచ్చేసి మనకి వెయిట్ హాఫ్ కేజీ ఉంది. హాఫ్ కేజీది 220 రూపీస్కి వచ్చింది. ఏమో ఒకసారి టేస్ట్ బాగుంది అనుకోండి, కొంచెం హెల్తీగా ఉంది అయితే తీసుకోవచ్చు కదా. ఇంకో 2 తీసుకొచ్చాను పితాంబర్లు, ఒక్కొక్కటి 30 రూపీస్. తర్వాత వచ్చేసి ఇంకొకటి వచ్చేసి పార్లేజ్ వాళ్ళది. పార్లేజ్ ఇంతకుముందు పార్లేజ్లో మ్యారీగోల్డ్, మ్యారీ లైట్ అలా వచ్చేది కదా. ఈ నార్మల్ మ్యారీగోల్డ్ నార్మల్ మ్యారీ తీసుకొచ్చాము. ఇది ఎంత వచ్చిందో చూద్దాం. పార్లేజ్ 26 రూపీస్ పడింది ఫ్రెండ్స్. ఇది 26 రూపీస్ అంటే ఇక్కడ ఎంత ఉంది, 36 రూపీస్ ఉంది, అంటే 10 రూపీస్ తగ్గింది. తర్వాత ఓడోనిల్ వచ్చేసి 82 రూపీస్. ఇది 90 రూపీస్ ఉంది, 82 రూపీస్ వచ్చిందంటే 8 రూపీస్ తక్కువగా ఉంది. అప్పుడప్పుడు మనము డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఇంకొక మిస్టేక్ చేయొద్దు. ఒక్కోసారి మనకి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఈ యొక్క ఓడోనిల్ ఉందనుకోండి, దాని కింద ప్రైస్ మనకు 20 రూపీస్ ఉందనుకో, ఇది 20 రూపీస్ అని మోసపోవద్దు. దీనిపైన ప్రైస్ ఎంత ఉందో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంతకుముందు మేము డీమార్ట్కి వెళ్ళినప్పుడు అలానే అయిందనమాట. ఒకటి బాక్స్ లాంటిది ఉంది, దాంట్లో ఈ యొక్క బాత్రూమ్ ఫ్రెషనర్ ఉందన్నమాట. మా హస్బెండ్కి అది నచ్చింది. అది కింద చూస్తే ప్రైస్ 90 రూపీస్ ఉందన్నమాట. ఇది బాగుంది కదా, తక్కువ ప్రైస్ వస్తుంది అనేసి బాక్స్లో ట్రైల్లో వేస్తే నేను అది ఎంత ప్రైస్ అమ్మంటే 90 రూపీస్ అని. అక్కడ కింద 90 రూపీస్ నేను చెప్పాను, అమ్మ కింద 90 ఉంది, అది కూడా 90 రూపీస్ అని మోసపోవద్దు, ఒకసారి చెక్ చేసుకోవాలి. తీరే దానిపైన చూస్తే ఎంత ఉంది అనుకున్నారు, 450 రూపీస్ ఉంది. ఇంకా అక్కడికి వచ్చాక మనము బిల్లింగ్ ఇచ్చే ప్రతిదంతా బిల్లింగ్ చెక్ చేయలేం కాబట్టి మనం తీసుకునేటప్పుడు ప్రతి ఐటెం ప్రైస్ చెక్ చేసుకుంటూ ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకుంటూ తీసుకోవాలి. నేనైతే అట్లే చేస్తాను. అక్కడ మనకి
ప్రైస్ ఇంత ఉంది అంటే అంతకే ఫిక్స్ అవ్వకుండా ఒకసారి మందాని పైన కూడా అంతే ఉందా లేదా అనేది చెక్ చేసుకున్నాకే తీసుకుంటాను. మమ్మీ ఇప్పుడు ఇంకో పెద్ద బ్యాగ్ ఇదిగోండి. నేనైతే స్కార్ఫ్ నా పెళ్ళైన కొత్తగా కొనుక్కున్నాను. మళ్ళీ ఇప్పటివరకు ఒక్క స్కార్ఫ్ కూడా కొనుక్కోలేదు. ఇప్పటి నుండి అన్న మా హస్బెండ్ ఏ షాపింగ్ మాల్ వెళ్ళినా కానీ స్కార్ఫ్ స్కార్ఫ్ ఒక్కొక్క స్కార్ఫ్ చూసి 800, 900, 1000 అనిపిస్తుంది. అబ్బా అంత ప్రైస్ అవసరమా అనిపిస్తుంది. అప్పుడు నేను 15 years బ్యాక్ కొనుక్కున్నప్పుడు 500 రూపీస్ పెట్టేమో కొనిచ్చారు. ఇప్పుడు కూడా ఇంకా చాలా బాగుంటుంది. అప్పుడు కొనుక్కున్నప్పుడు జాబ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు అంత అవసరమా అనిపిస్తుంది. అందుకనే ఇది తీసుకొచ్చుకున్నాను. బాగుంది. మెరూన్ అండ్ బ్లూ కాంబినేషన్తో ఇది మనకి చున్నీ లాగైనా వాడుకోవచ్చు. బాగుంది. లేదు అంటే స్కార్ఫ్ లాగా వేసుకున్నా బాగుంటుంది. ఇంత బాగుంది కదా. ఇది ఎంత అనుకుంటున్నారు? 149 రూపీస్ ఓన్లీ. 179 రూపీస్ అయితే 149 రూపీస్కి వచ్చింది. బాగుంది. అంత తక్కువ ఉంది కాబట్టి కొనుక్కుని ఎక్కువ రేట్ అయితే అస్సలు కొనుక్కోకపోయేదాన్ని. మొన్న కూడా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు కొనుక్కోను. అమ్మ అంత అవసరం లేదమ్మా, పాతది బాగానే ఉంది కదా అన్నాను. ఎన్ని సంవత్సరాలు వాడతావు? ఇంకా 15 సంవత్సరాలు అవుతుంది, 14 సంవత్సరాలు అవుతుంది, ఇంకెన్ని సంవత్సరాలు వాడతామని. బాగానే ఉన్నప్పుడు ఎందుకమ్మా ఇంకొక వస్తువు కొనుక్కోవడం. ఇదిగా ఇది ఇంకొకటి. ఇది కూడా బాగుంది. ఇది మంచి చున్నీలాగైనా వాడుకోవచ్చు, స్కార్ఫ్ లాగైనా వాడుకోవచ్చు. లైట్ శారీస్ వేసుకున్నప్పుడు ఈ లైట్ కలర్ వేసుకుంటే బాగుంటుంది. డార్క్ శారీస్ వేసుకున్నప్పుడు ఇది బాగుంటుంది అనేసి 2 తీసుకున్నాను. 2 కూడా 149 రూపీసే. క్వాలిటీ అయితే ఓకే. 149 రూపీస్. ఏదైనా వస్తువు మనము వాడుకునే దాన్ని బట్టి దాని యొక్క లైఫ్ పీరియడ్ అయితే పెరుగుతుంది. మనం ఎంత ప్రైస్ పెట్టి కొనుక్కున్నాం అనేది కాదు, మనం కొనుక్కున్న తర్వాత దాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ నాకు అనిపిస్తుంది. ఇదిగోండి. ఇంకొకటి వచ్చేసి ఇంతకుముందు బాదం తీసుకున్నాను కదా, 100 grams వచ్చేసి 172 రూపీస్. ఈ రేట్ అయితే మర్చిపోలేదు. తర్వాత బాదం 200 grams వచ్చేసి 375 రూపీస్. 375 అంటే ఇది కూడా 150, 160 పడినట్టే. 160 కాదు, 180 దాకా పడినట్టు. 189, 190 పడ్డట్టే. 190 రూపీస్కి 100 grams అంటే 2000 రూపీస్కి కేజీ. బయటనేమో 500, 600 కేజీ అన్నట్టు అంటారు. ఇప్పుడు బాగా పెరిగినట్టుంది అసలు కాజు బాదం. ఇంతకుముందు అయితే కేజీ ఇది వచ్చేసి 600 అట్లా ఉంటుంది. ఇది 600 ఉంటే ఇదేమో 800 ఉండి కొనుక్కునే వాళ్ళం. ఇప్పుడు చాలా పెరిగిపోయింది. ఇప్పుడు ఇది ఎంత మనకి 1070 అంటే 1700 కిలో. ఇది వచ్చేసి 2000 చిల్లర. ఇది ఏం కొంటామా ఎంత అనిపిస్తుంది. కానీ చెత్త కొనుక్కునే కంటే ఆరోగ్యంగా మంచిగా ఉన్నది. ఇంత తిన్నా చాలు కదా అనిపిస్తుంది. పాప్కార్న్ తీసుకొచ్చాను. పాప్కార్న్ వచ్చేసి ఇది 500 grams పాప్కార్న్ 94 రూపీస్. ఇది నెల వరకు వస్తుంది కొంచెం ఉంటే. తర్వాత ఇప్పుడు మనకి హోలీ వస్తుంది కదా, ఇప్పుడు హోలీ రిలేటెడ్ ఇది ఎప్పటినో అనుకుంటున్నాను. అఖిల్కి ఇది ఒకటి తీసుకొని అఖిల్ చిన్నప్పటినే అనుకుంటున్నాను. ఈసారికి ఇది కళ నెరవేరింది. డీమార్ట్కి వెళ్ళినప్పుడు బాగా అనిపించింది అనమాట. మనము ట్యాప్కి ఇలా పెట్టేస్తే అన్ని బెలూన్స్ ఫిల్ అయిపోయి కింద బకెట్లో పడతాయి కదా, అలాంటిది అనమాట. 3 సెట్ ఆఫ్ 3 వస్తాయి అన్నమాట. ఇదిగోని ఇలా సెట్ ఆఫ్ 3 వస్తాయి. సెట్ ఆఫ్ 3 వచ్చేసి 89 రూపీస్. బాగుంది. ఇది 2 తీసుకున్నాము. యాక్చువల్గా పంపు కొందామని చూసాము, చిన్నగా ఉందేమో. సరే ఇంకొక డిమార్ట్కి వెళ్ళాక అక్కడ చూద్దాం అనుకున్నాం. ఫస్ట్ చూసిన డిమార్ట్లోనే బాగున్నాయి. యాక్చువల్గా మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే కొంపల్లో ఉన్నటువంటి డిమార్ట్లో అయితే లేవు ఇప్పుడైతే ప్రజెంట్. డైరీ ఫామ్లో ఉన్నటువంటి డిమార్ట్లో అయితే చాలా ఉన్నాయి పంప్స్. అయితే రకరకాల పంప్స్ బాగున్నాయి. అంతకుముందు మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ బాగా అనిపించింది అంటే అందుకే ఇప్పుడు కూడా మళ్ళీ అక్కడ బాగుంటే తెచ్చుకుందామన్నట్టు పోయాము. దీంట్లో మనకు సెట్ ఆఫ్ 3 వస్తాయి కాబట్టి 3, 3, 6 వస్తాయి. నాకు డౌట్, మళ్ళీ వీటిని కావాలంటే మనము నెక్స్ట్ మళ్ళీ వీటికి బెలూన్స్ పెట్టేసుకొని ఫిల్ చేసుకోవచ్చా అని ఒకసారి ట్రై చేసి తెలుస్తుంది కదా, అట్లనేసి కొనుక్కున్నాను. ఒకసారి ట్రై చేసి తెలిస్తే నెక్స్ట్ ఇది 89 రూపీస్. అదే అక్కడే ఉన్నప్పుడు ఒకసారి చూసామన్నమాట. ఆన్లైన్లో చూడమ్మా ప్రైస్ తక్కువ ఉంటే ఆన్లైన్లో కొనుక్కుందాం. నేను ఆన్లైన్లో చూస్తే 140 రూపీస్ ఏమో ఉంది, ఇక్కడేమో 89 రూపీస్ ఉంది అనేసి 2 తీసుకున్నారు. ఒకటి చాలులే అమ్మన్నాను కానీ 2 పట్టుకొచ్చారు. ఒకటి ఏం సరిపోతారులే అనేసి 2 తీసుకున్నారు. ఇది కూడా ఫ్యూమింగ్ స్టోన్ కావాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. ఇప్పటికి వచ్చింది 69 రూపీస్ ఫ్యూమింగ్ స్టోన్. ఎందుకంటే మనకి కాళ్ళు రఫ్ అవుతూ ఉంటాయి కదా, నీట్గా క్లీన్ చేసుకోవడం కోసము, కొన్ని ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి బాగుంటాయి.
ఇది 4 in 1 అనమాట, మంచిగా ఉంటుంది. 69 రూపీస్. రెగ్యులర్గా ఇది తెచ్చుకుంటూ ఉంటాను. ఇదిగోండి, దీనికోసం పోయినాం. ఇప్పుడు దీని రేట్ ఎంతో చూద్దాం. ఏమైంది దెబ్బ దొరకట్లేవు రేటు. చెప్పంగా 265 రూపీస్ ఉంది. దీనికోసం పోయినాము. ఎంత సేవ్ చేద్దామని పోయినాము, ఎంత బిల్ వేసినా చూద్దాం. కోల్గేట్ యాక్టివ్ సాల్ట్, కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్, కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ 195 రూపీస్. 195 రూపీస్ అంటే 270 రూపీస్ సేవ్ చేద్దామని పోయి 7000 చేంజ్ బిల్ చేసుకొచ్చింది సార్. 70 రూపీస్ సేవింగ్కి 7000 బిల్ చేసినాము. కానీ దీంట్లో ఏవి వేస్టేజ్ అయితే ఏం కొనుక్కోలేదండి. బిస్కెట్స్ కూడా అయిపోయినాయి. ఇంకా లేకపోతే బిస్కెట్స్ తినడం మానేసే వాళ్ళం మేము. సరిపోయేసి కూడా నెక్స్ట్ 1 month వరకు వస్తాయి కదా. కెలాక్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లాగో హోలీ వస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది అబ్బా పోయింది తెచ్చుకున్నాం అనిపిస్తుంది. అనవసరం అయితే తెచ్చుకోవట్లేదు కదా. తెచ్చుకునేటప్పుడు మాత్రం మాల్స్కి వెళ్ళినప్పుడు 1కి 4 సార్లు ఆలోచించి ఇది మనకు అవసరమా, అవసరం లేదా, మన బడ్జెట్లో ఉందా లేదని చూసి అయితే తెచ్చుకోవాలి. ఇది 265 రూపీస్ అయితే మనకు 195 రూపీస్కి వచ్చింది. 2 తీసుకొచ్చాను. అంతకుపోతే నేను చాలా చేసి కోల్గేట్ యాక్టివ్ సాల్టే వాడేదాన్ని. పెళ్ళాక కూడా కోల్గేట్ యాక్టివ్ సాల్ట్కే షిఫ్ట్ అయిపోయాను. అప్పట్లో కూడా వీళ్ళు వేరే బ్రాండ్ వాడినా, నేనైతే కోల్గేట్ యాక్టివ్ సాల్టే వాడేదాన్ని. వేరే ప్రైస్ పెట్టుకుని ఆ ఫీల్ రాకపోయేది. ఇప్పుడు ఎందుకో ఆ యొక్క బ్రాండ్లో క్వాలిటీ చేంజ్ అయ్యింది. అందుకే తినాలి బ్రషింగ్ నచ్చట్లేదు. లాస్ట్ టైం 2 అవి అయిపోయేదాకా బాధకి వేసుకున్నాను నేను ఎక్కువదాన్ని. వాళ్ళిద్దరికి అసలు నచ్చలేదు. ఇదిగోండి, బ్రిటానియా వాళ్ళ బోర్విన్. ఇంతకుముందు మనం చూసింది బ్రిటానియా వాళ్ళ బోర్విన్ 30 రూపీస్. ఇది ఎంతుంది ప్రైస్? 35 రూపీస్ అయితే 30 రూపీస్. ఇది అఖిల్ చిన్నగా ఉన్నప్పుడు బాగా తెచ్చుకునే వాళ్ళని తెలుసా. అప్పుడు తెచ్చుకున్నంత రేషన్ ఇప్పుడు తెచ్చుకోవట్లేదు. అప్పుడు చాలా తెచ్చేవాళ్ళం. చాలా వరకు వేస్ట్ కూడా అయిపోతుంది. నాకు కాకపోతే ఒకటి అనిపిస్తుంది, డబ్బు మన దగ్గర తక్కువగా ఉన్నప్పుడు ప్రతి దాన్ని పొదుపుగా వాడుకుంటాము. ప్రతి వస్తువును పొదుపుగా వాడుకుంటాము. అప్పుడే మనకు డబ్బు విలువ, మనుషులు ఎవరేంటో తెలుస్తుంది అనిపిస్తుంది. నా వరకైతే నాకు డబ్బులు ఉన్నప్పుడు ఎవరేంటి అసలు ఏం తెలియదు. ఎందుకంటే మనకు కష్టం వస్తేనే కదా మనిషి ఎవరు బయట వాళ్ళ గురించి అవసరం వచ్చేది. మన దగ్గర డబ్బులు నాకు ఇంకెవరితో ఏం వస్తే లేదు కదా. ఇదిగోండి, బ్యాండెడ్స్ తీసుకొచ్చారు. బ్యాండెడ్స్ వచ్చేసి 23 రూపీస్. ఎప్పుడుగా ఇంట్లో స్టాక్ పెట్టుకుంటారు అన్నమాట. ఎప్పుడైనా ఒకవేళ చిన్నపిల్లలప్పుడు మన దెబ్బలు తగ్గినాయి అనుకోలేని. ఇదిగోండి, పార్క్ పర్ఫ్యూమ్ వచ్చేసి 350 రూపీస్ ఉంది. ఇక్కడ ఎంతకు వచ్చిందో చూద్దాం. 175 రూపీస్కి వచ్చింది. అంటే గెట్ 1 బై 1 ఉన్నట్టుంది. దీనిపైన ప్రైస్కి హాఫ్ ఆఫ్ ది ప్రైస్కి వచ్చింది. తర్వాత వచ్చేసి ఇదిగోండి, సోప్స్ కూడా ఉన్నాయని చెప్పాను. ఎప్పుడు కానీ సోప్స్ తెచ్చుకుంటే మాకు చాలా మంచి వరకు వస్తాయన్నమాట. అలా నేను 2-3 నెలల నుండి సోప్స్ తీయడం మానేసాము. అందుకే మా హస్బెండ్ 2 నెలలు అయితే సోప్స్ తీయక ఇంకెందుకు సోప్స్ వద్దంటున్నామని. అమ్మ ఇంకా బాక్స్ నుండి ఇంకా మస్తుగా ఉన్నాయి. నిన్ననే మొన్న చూసాను అనమాట, కొత్త సోప్ తీసి 4 or 5 ఉన్నాయి ఇవి. ఇంకా వేరేది లాస్ట్ టైం తెచ్చుకుంది కూడా ఇంకోటి ఉంది. అమ్మ అవన్నీ ఎప్పుడైనా తెస్తామంటే ఏమో నిజంగానే ఉన్నాయో లేవో అని మళ్ళీ ఒక 4 ప్యాక్ వేసారనమాట. సింతాల్ 83 రూపీస్ ఉంది. $90 రూపీస్ ఉంది. 83 రూపీస్కి వచ్చినట్టే 7 రూపీస్ అయితే సేవ్ అయింది మనకి. తర్వాత డాబర్ హనీ కాదు, లయన్ హనీ ఇన్ని సంవత్సరాలు వాడతాం. ఇది నిజంగా తేనెనా ఏంటో తెలియదు కానీ 343 రూపీస్. మనకు వచ్చేసి 277 రూపీస్. అక్కడ చూసినా కాబట్టి రేట్ మైండ్లో ఫిక్స్ అయిపోయాను. ఇదిగోండి, వ్యాజ్లైన్ బాడీ లోషన్ 750 రూపీస్. ఇది వ్యాజ్లైన్ బాడీ లోషన్. వ్యాజ్లైన్ అయితే ఇన్ని సంవత్సరాల్లో వ్యాజ్లైన్ తెలుసా. నిజంగా చెప్పండి, మనము మన బాడీకి మాయిశ్చరైజర్ పెట్టడం కానీ లేదంటే ఆయిల్ పెట్టుకోవడం వల్ల మన స్కిన్ ఇప్పుడు డ్రై కాకుండా వెట్గాను ఆయిల్గా ఉంటేనే మన స్కిన్ అయితే ఇలా పాడవకుండా ఉంటుంది అనిపించి నాకు. మా హస్బెండ్ ఎప్పుడు చెప్తాడు క్రీమ్ మంచిగా పెట్టుకోవాలి, స్కిన్ మంచిగా ఉంటుంది.
కకృతి అనమాట. అవసరమా, ఇంట్లోనే ఉంటాను కదా అని. స్కిన్ అయితే చాలా వరకు డ్యామేజ్ అయింది కదా, అయితే అర్థమైంది. ఇప్పటికైనా అర్థం చేసుకొని క్రీమ్ పెట్టుకొని, కానీ పెట్టుకోగా వ్యాజ్లైన్ ఎప్పుడంటే లేకనా ఉంది కదా క్రీమ్ పెట్టుకోవడానికి ఏముంది అని. ఇదిగోండి, ఇది కూడా గెట్ 1 బై 1 ఫ్రీ ఉంది మనకు. 750 రూపీస్ గెట్ 1 బై 1 2 తీసుకొచ్చాము. ఇదిగోండి, మా హస్బెండ్ అయితే క్రీమ్ మంచిగా పెట్టుకుంటారు. నేను అఖిల్ నాకు ఇష్టమైంది. లాస్ట్ బిల్లింగ్ చేసినప్పుడు చూస్తే ఇక్కడ కాటన్ క్యాండీ కదా, షుగర్ క్యాండీ అనిపించింది. నాకు ఎప్పుడైనా ఏమైనా స్వీట్ కంటెంట్ తినాలని ఈ చాక్లెట్ ఒకటి నోట్లో వేసుకుంటా బాగా అనిపిస్తుంది. చాక్లెట్స్ తినప్పుడు అదొకటి కాటన్. దీని కాటన్ క్యాండీ అంటారా, షుగర్ క్యాండీ అంటారా? ఇది ఇంకోటి ఎప్పుడు తీసుకురాంది కొత్తదే ఐటమ్ తెచ్చాము. ఇది ఫ్లేవరు మ్యాంగో ఫ్లేవర్డ్. అక్కడ పేరు వేరే ఉంది, ఇక్కడ వేరే పేరు ఉంది. ఫలుదా తాగుతారు కదా మీరు బయటికి వెళ్ళినప్పుడు. ఫలుదా మిక్స్ అనమాట ఇది. ఫలుదా మిక్స్, మ్యాంగో ఫలుదా మిక్స్ అనమాట. ఏమో అక్కడ చూసేదో కొత్తగా అనిపిస్తుంది, ఒకసారి ట్రై చేద్దాంలేని తీసుకొచ్చాము. ఏమో ఎట్లుంటుందో కానీ 90 రూపీస్ ఉంది. పట్టు ఫలుదా మిక్స్. ఏమో చూడాలి. ఆ ఫలుదా మిక్స్ ఎప్పుడైనా మీరు తాగుంటారా, ఎలా ఉంటుందని చెప్పండి. అయితే మ్యాంగో ఫ్లేవర్ అనమాట. నాకు మా చిన్నోడికి ఇద్దరికి కూడా మ్యాంగో ఫ్లేవర్ ఇష్టం అనేసి ఆ యొక్క మ్యాంగో ఫ్లేవర్ తీసుకున్నాము. 90 రూపీస్ ఉంది, మనకైతే 80 రూపీస్కి వచ్చింది. ఇచ్చిన ఇంకొకటి ఏమి ఇచ్చినాము? ఇదిగోండి పంకిన్ సీడ్స్ తీసుకొచ్చాను. పంకిన్ సీడ్స్ కాస్త వాటర్లో నానబెట్టుకుని తింటే మంచిదనేసి. కాజు, బాదం, పిస్తా. ఇది వచ్చేసి ఈ మధ్య పంకిన్ సీడ్స్ తినక మస్తు రోల్ అవుతుంది, అందుకే పంకిన్ సీడ్స్ తీసుకొచ్చా. మనం ఎప్పుడన్నా మిల్క్ షేక్స్ అలానే తాగాలనుకున్నా కానీ బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకొచ్చా అనమాట. వీలైనంత వరకు ఆరోగ్యంగా ఉండాలి అని. డాక్టర్ దగ్గరికి పోతే ఏముంది చెప్పండి, వేలలో లక్షల్లో బిల్. మొన్న అఖిల్కి స్కిన్ కొంచెం ఎలర్జీ వచ్చింది, హాస్పిటల్కి వెళ్తే 4000 రూపీస్ బిల్ అయింది. అదే మనము అంత బిల్ అయిందని కాదు, ఏంటంటే మనం తినేటువంటి ఆహారంలో కరెక్ట్ మనకు సరిపడే పోషకాలు ఉన్నాయనుకోండి, మనకు అలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ వస్తే రావచ్చు. మన బాడీకి సరిపడా అన్ని పోషకాలు తీసుకోవాలి. అక్కడ మనం డబ్బుల కోసం కకృతి పడతాం. ఇక్కడ మనం తినేటువంటి ఆహారం కోసం డబ్బులు వెచ్చించామనుకుని డాక్టర్ దగ్గర డబ్బులు వెచ్చించాల్సిన అవసరం ఉండదేమో అనిపిస్తుంది. ఇదైతే మనకి 89 రూపీస్ వచ్చింది. పంకిన్ సీడ్స్ ఇంతకుముందు కూడా రెగ్యులర్గా తీసుకొచ్చేదాన్ని. తర్వాత హాట్ అండ్ సోర్ సూప్ ఒకసారి ట్రై చేద్దామనేసి చైనీస్ వాళ్ళు తీసుకొచ్చాను. 10 రూపీస్ ప్యాక్. ఆల్రెడీ మన ఇంట్లో ఉందని చెప్పావు కదా నువ్వు. ఒకటి ఫుల్. ఇదిగోండి ట్రిప్లెక్స్ సంస్కారవంతమైన సోప్. ట్రిప్లెక్స్ సోప్ను వాడండి, సంస్కారవంతమైన సోప్. ఇదిగోండి బుజ్జి హెయిర్, మా జుట్టు పెద్దగా పెరగడానికి, పెద్ద హెయిర్ రావడానికి బుజ్జి ఆయిల్. ఇదిగోండి జొన్నలు మనకి ఇక్కడ 51 రూపీస్ తెచ్చా. బయట మనకి 80 రూపీస్ కేజీ ఉంది, అందుకే ఇక్కడ కొనుకొచ్చుకోవడానికి జొన్నలు తీసుకొచ్చాను. 1.5 కేజీ తీసుకొచ్చా దోశ కోసం అనమాట. జొన్న దోశ తినాలనుకున్నాను. తర్వాత మిగిలిన అన్నీ ఉన్నాయి, పప్పులు ఉప్పులు అన్నీ ఉన్నాయి. చక్కెర కొంచెం తక్కువ ఉందేమో అన్న ఉద్దేశంతో చక్కెర కూడా తెచ్చుకున్నావా? పచ్చిమిరపకాయ చక్కెర 4 కేజీస్. అమ్మండి నేను పల్లి చిక్కీ చేద్దామని పల్లి తీసుకొచ్చా, కేజీ పల్లీలు. అయ్యరామశంకర నాన్నకి తినిసాలి చెప్పలే, నేను చూడలేదు అప్పుడు. అందుకే అనుకుంటే ఎప్పుడు బయటికి వెళ్ళినప్పుడు నాన్నతో పాటే ఉండాలి, అవసరం లేని వేయద్దు. ఇంకున్నాయి కదా ఇవి. ఇంకో బాక్స్ అయిపోయిందా? కానీ ఇంకో బాక్స్ ఉంది కదా లోపల. నేను ఈ బాక్స్ వేస్ట్ నాన్న, ఎప్పుడు నేను నాన్నకి చెప్తాను ప్యాకెట్ కొనాలి అని. నాన్న ఏమంటే బాక్సే క్వాలిటీ బాగుంది, ప్యాకెట్ క్వాలిటీ బాగాలేదు. నేనేమంటే 2 సేమ్ బ్రాండే కదా, బాక్స్కి ప్రైస్ ఎక్కువ పడతాము, బాక్స్ ఏం చేస్తాను వేస్ట్ కదా అని. ఇదంతా 114 తులిప్స్ 57 రూపీస్. ఇంకేమైనా అయిపోయినాయి?
ఇదిగోండి ఆయిల్ 148 రూపీస్ మొత్తానికి బిల్లు. ఈ బ్రాండ్ ఎప్పుడు తీసుకోలేదు, ఈసారి ఎందుకో కొత్తగా అనిపిస్తుంది. పూజ ఆయిల్, ఆరాధిక దీపారాధన్ ఆయిల్ అంట. 195 రూపీస్ అయితే 148 రూపీస్. ఈ యొక్క ఆయిల్స్ మనకు 2 టైప్స్ ఏమో ఉన్నట్టే, ఒకటేమో 136 రూపీస్ ఉంది, ఇంకోటేమో 148 రూపీస్ ఉంది. 148 రూపీస్ చూసింటే నా చుట్టూ ఎంత లేదు సామాన్, కానీ చెప్తాను చూడండి. ఇది వచ్చేసి 5000 రూపీస్ బిల్ అయింది. 5000 ఆగు ఇంకో రెండు డిమార్ట్లు పోయినాం. దీంట్లో వచ్చేసి 1800 అయింది. 5, 6 మొత్తానికి 7,000 అనుకోండి. చెప్పగా 70 రూపీస్ సేవ్ చేయాలనుకో, ఈ 7,000 బిల్ చేసుకొచ్చినాను. గట్టుంటుంది అనమాట మళ్ళీ మనతోటి. మీరు అట్లా చేస్తారా డిమార్ట్కి పోతే? కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోతుంది.